ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత రోజుల్లో ఒకరి నుంచి పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళతోనే జీవితం మొత్తం గడిపేసేవాళ్ళు. వాళ్ళు తిట్టినా కొట్టినా, వాళ్ళు చీట్ చేసినా, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా కానీ ఆ మనిషితోనే ఉండేవాళ్ళు కదా. ఆ ట్రెడిషనల్ వాల్యూస్ అట్లా నేర్పించేవాళ్ళు. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్పినా కానీ హస్బెండే కదమ్మా ఊరుకో అని చెప్పి పంపించేసేవాళ్ళు. ఈ రోజుల్లో అలా కాదు. ఈ రోజుల్లో అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నాము, అందరూ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, రైట్. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేదు. ఈ రోజుల్లో అందరూ ఈక్వల్గా పెంచుతున్నాము. ఈ రోజుల్లో మనకి ఒక మనిషిలో మనకి ఏం కావాలి అనే క్లారిటీ ఉంటుంది. ఎవరో చెప్పటం వల్ల వచ్చే క్లారిటీ కాదు, మనకు తెలుస్తుంది. సో కొన్నాళ్ళ తర్వాత ఆ మనిషిలో మనకు కావాల్సిన క్వాలిటీస్ లేవని అనిపించవచ్చు, రైట్. అంటే అనిపించిన వెంటనే బ్రేకప్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ యూ కెన్ స్టిల్ ట్రై చేసిన తర్వాత కూడా ఇద్దరం హ్యాపీగా ఉండలేము, నేను ఈ మనిషిని హ్యాపీగా ఉంచలేను, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోలేను ఈ మనిషితో అన్నప్పుడు మూవ్ ఆన్ అయిపోవటమే మంచిది. సో ఇది యూత్ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్. బ్రేకప్స్ మీరు పాజిటివ్గా తీసుకోండి. బ్రేకప్ అయిన తర్వాత ఎందుకు బ్రేకప్ అయింది అనేది ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ ఫెయిల్ అయితే కూర్చొని ఆలోచిస్తాం కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను చదవలేదా, టైం సరిగ్గా ఇవ్వలేదా ఆ క్వశ్చన్కి, ఇట్లా ఆలోచిస్తాం కదా. అట్లాగే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు అసెస్ చేసుకోవాలి, ఈ రిలేషన్షిప్లో నా తప్పు ఏంటి. చాలాసార్లు ఏంటంటే పక్కన వాళ్ళ తప్పులన్నీ వెతుకుతూ ఉంటాం. దీని ఇలా చేశాడు కాబట్టి బ్రేకప్ అయింది, ఇలా చేస్తుండకపోతే బ్రేకప్ అయింది అనేది. రిలేషన్షిప్లో ఒక్క మనిషి మిస్టేక్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఇద్దరు మనిషి మిస్టేక్లు ఉంటాయి, అది ఎందులో అయినా కానీ. సో ఇవాల్యుయేట్ చేసుకొని ఫ్యూచర్లో మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఫ్యూచర్లో రిలేషన్షిప్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం ఈజ్ బెటర్.